ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా ప్రజలకు సేవలు అందించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లు తమ జిల్లాల భవిష్యత్ దృష్ట్యా దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా భూ యజమానులకు కేవైసీ సదుపాయం కల్పించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు: కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా సేవలు అందించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే అభివృద్ధి జరుగుతుందని, నేను అని కాకుండా మనం అనే ఆలోచన విధానం అందరిలో రావాలని చెప్పారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జీఎస్టీపీ గ్రోత్, జిల్లాల వారీగా జీఎస్టీపీ అంచనాలు, సింగపూర్ దేశంలో మంత్రులకు ట్రైనింగ్ వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ అని, అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సింగపూర్ దేశంలో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయని చెప్పారు. జీఎస్టీపీ విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజలపై ప్రభావం చూపిస్తాయన్నారు. అభివృద్ధిపై దృష్టి సారించాలని, ప్రగతి సాధనలో కీలకంగా వ్యవహరించాలని, సేవారంగం మరింతగా పెరగాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ, రెస్పాన్సివ్ గవర్నెన్స్ అని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. మీరు, మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. జిల్లాకు పోటీ ఉండాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే మిమ్మల్ని మెంటర్ గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లాల్లో. ఆ విధంగా 28 జిల్లాల్లో 28 బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నర్చర్ చేసి నెక్స్ట్ లెవెల్ కి తీసుకునే పరిస్థితి రావాలి. అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల తన సహచర మంత్రులతో చేసిన సింగపూర్ పర్యటన అనుభవాలను ఈరోజు పంచుకున్నారు. సింగపూర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్స్ ఎక్సలెన్స్ సేజ్ కార్యక్రమం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సింగపూర్ చాలా చిన్న దేశం అయినప్పటికీ ఆ దేశం ప్రపంచంలో మొదటి వరుసలో ఉంటోందన్నారు. ఎందుకంటే అక్కడ పాలకులకు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని, బాధ్యత తీసుకునే నాయకత్వం, ప్రజలకు సేవ చేయాలనే తపన, చిత్తశుద్ధి వారిలో ఉన్నాయని చెప్పారు. ఈ 3 అంశాలే సింగపూర్ను మిగతా దేశాల నుంచి వేరు చేస్తున్నాయని అన్నారు. అక్కడ పట్టణ ప్రణాళికలు కూడా చాలా ముందు చూపుతూ ఉన్నాయని, ఒక స్పష్టమైన భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్తున్నారని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషించుకుంటూ పనిచేస్తున్నారని తెలిపారు. మన జిల్లాల్లో కూడా కలెక్టర్లు అదే దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని, రోజువారీ సమస్యలు పరిష్కరించడం మాత్రమే కాకుండా 10 ఏళ్ల తర్వాత జిల్లా ఎలా ఉండాలో నిర్ణయించుకుని ఆ దిశగా పనిచేయాలని సత్యకుమార్ యాదవ్ సూచిస్తూ, Urban Rural Development Authority Gallery, National University of Singapore Cities, how it was 3 decades ago and what transformation it has taken place over the period and what is their future readiness for any crisis and urban planning also. If anybody has visited Singapore some 20 years ago, they will not recognize Singapore today because there is so much of greenery everywhere, city in the nature. That's how they are creating the entire ecosystem. Business Reformer of the Year 2025 అవార్డు సాధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కలెక్టర్ల సదస్సు అభినందనలు తెలిపింది. ఈ ఉదయం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సుకు హాజరైన చంద్రబాబు నాయుడుకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మొదలుకొని గ్రామస్థాయి అధికారి వరకు కలిసి పనిచేయటం వల్లే ఈ అవార్డు దక్కిందని చెప్పారు. గతంలో ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి ఇష్టపడేవాడిని కాదని, కానీ ఇప్పుడు ఇలాంటి అవార్డులు మరిన్ని రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఎన్ని అవార్డులు వస్తే రాష్ట్రానికి అంత గుర్తింపు దక్కుతుందని, మరిన్ని పెట్టుబడులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సమిష్టి జట్టుగా పనిచేస్తున్న మీ అందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ 1 నెల 1 గ్రామం 4 దఫాల సందర్శన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామ స్థాయిలోనే భూ సంబంధిత సమస్యలను పరిష్కరించి రైతులు భూ యజమానులకు త్వరితగతిన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నెలలో 4 గురువారాలు అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు స్వీకరించి పరిష్కార దిశగా చర్యలు చేపడుతుందని తెలియజేశారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు ప్రారంభించారు. లోక్ భవన్లో జరిగిన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ రెడ్ క్రాస్, రెడ్ క్రీసెంట్ ఉద్యమం ద్వారా అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సేవలను అందించే వాలంటీర్ల అవిశ్రాంత కృషిని గౌరవించడానికి రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారని చెప్పారు. మానవత్వంపై ఆధారపడిన ఈ ఉద్యమ సూత్రాల గురించి అవగాహన పెంచడానికి కూడా ఈ రోజు ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. రెడ్ క్రెసెంట్ ఉద్యమ వ్యవస్థాపకుడైన జీన్ హెన్రీ డ్యునాంట్ జయంతిని పురస్కరించుకుని ఏటా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఉద్యమానికి ఆయన చేసిన సేవలకు గాను 1901లో ఆయనకు మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి లభించింది. గత 2 ఏళ్ల కాలంలో రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈ కేవైసీ సదుపాయం కల్పించామన్నారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన ఈరోజు మాట్లాడుతూ పట్టణ గరిష్ట భూపరిమితి చట్టం కింద నిషేధ జాబితాలో ఉన్న స్థలాల క్రమబద్ధీకరణ గడువు తేదీని ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నామన్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా సులభతరం చేశామని, గతంలో ప్రభుత్వం వద్దకు రావాల్సి ఉండగా ప్రస్తుతం CCLA స్థాయిలోనే ఆదేశాలు ఇచ్చే విధంగా సవరణ చేశామన్నారు. విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ 136,000 ఎకరాలకు విముక్తి కల్పించామన్నారు. పట్టా భూముల 1B అడంగల్ను ఆన్లైన్లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. భూ యజమానుల అనుమతి లేకుండా ఏ అధికారి కూడా మ్యూటేషన్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ చేసే అవకాశం ఉండదన్నారు. కొత్త పాస్బుక్ కూడా ఈకేవైసీ చేసి డ్రాఫ్ట్ పాస్ పుస్తకాన్ని రైతులకు చూపించి వారు సంతృప్తి చెందిన తర్వాతే ముద్రణకు పంపిస్తున్నామని మంత్రి వివరిస్తూ, రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. భూ రికార్డులన్నీ కూడా తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈకేవైసీ సదుపాయం కల్పిస్తా ఉన్నాం. పట్టా భూములు అలాగే 1B అడంగళ్ళు ఆన్లైన్ లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే విధంగా సంస్కరణలు తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతో 22A నుంచి తొలగిస్తూ మన ఉత్తర్వులు ఇచ్చాము. 137,000 ఎకరాలు దీని ద్వారా పేదలకు లబ్ధి పొందింది. దేశంలో స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 35,000 కోట్ల రూపాయల విలువైన రుణాలు ఇవ్వడం జరిగిందని, బ్యాంక్ లింకేజ్ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జీవీబీడీ హరిప్రసాద్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల స్వయం సహాయక సంఘాల ప్రతినిధుల సమావేశంలో 2026-27 సంవత్సరానికి గాను వార్షిక రుణం, జీవనోపాధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ప్రాజెక్టు ద్వారా 6,000 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా ప్రజలకు సేవలు అందించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లు తమ జిల్లాల భవిష్యత్ దృష్ట్యా దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా భూ యజమానులకు ఈ కేవైసీ సదుపాయం కల్పించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.